ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దానియేలుకు కాపుదల ఎలా వచ్చిందండి? దానియేలు ఎక్కడున్నాడండి? సింహపు బోనులో పడవేశారు. ఎందుకు? రాజు ప్రతిమకు మొక్కనందుకు తీసుకువచ్చి సింహాల గుహలో వేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరి ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు, వివేకం వాడు గలవాడు, బుద్ధి కలవాడు, జ్ఞానము కలవాడు కాబట్టి ఇతరులకి మనకంటే హెచ్చుగా ఉన్నప్పుడు నచ్చదు, మనకంటే హెచ్చుగా ఇతరులు ఉన్నప్పుడు మనకి నచ్చదు. అలాంటి గుణము కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏదో ఒకటి నింద మోపాలని ప్రార్థన చేసుకుంటున్నారు అని, ఇదిగో ఒక రాజు ప్రతిమను చేయించి దానికి మొక్కనందుకు అగ్నిగుండంలో సింహాల గుహలో వేపించారు. మరి సింహాల గుహలో వేపించినప్పుడు ఏమి ఆధారమైంది? ఎలా సింహాలు దరికి రాకుండా మరేదైనా సింహాలు దరికి రాకుండా ఏం చేశాడండి? ఆయన భయపడ్డానా? నిజంగా ఒక్కటి వచ్చినా మామూలుగా ఎంతో దూరంలో ఉంటుందంటేనే సింహాల దాకా ఎందుకండి? ఏదో చిన్న కుక్క మన వెనక వస్తూ ఉంటేనే మనం పరిగెత్తుతాం, లేదంటే ఆగుతాం, లేదంటే ఎవరైనా సహాయం కోరుతాం, రాయి తీసి కొడతాం. మరి దానియేలు ఏం చేశాడండి? చేసింది ప్రార్థన. దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టాడు. అక్కడ సింహాలు ఏమైపోయాయి? నోర్లు మూతపడ్డాయి. సింహాలు అక్కడే ఆగిపోయాయి. మరి ప్రార్థన ద్వారా దానియేలుకు కాపుదల వచ్చింది. మరి ప్రార్థన ద్వారా నీవున్న సమస్యకి కాపుదల దేవుడు ఇయ్యడా? నువ్వు ప్రార్థించినట్లయితే ఆ సమస్యని కొట్టివేయలేడా? నువ్వు ప్రార్థించినట్లయితే ఆ సమస్యని వేర్లతో సహా పెకిలించి వేయలేడా? నువ్వు ప్రార్థించు, ఆ సమస్యని వేర్లతో సహా దేవుడు పెకిలించి వేస్తాడు. ఏ సమస్య అయినా సరే విశ్వాసముతో ప్రార్థించినట్లయితే దానియేలుకి ఎలాగైతే కాపుదల దయచేశాడో సింహాల బోన్ లాంటి నీ సమస్య కూడా కాపుదల వేసి అవి దరి చేరకుండా వాటిని కొట్టివేసి నిన్ను ఆశీర్వాదంలోకి దేవుడు నడిపిస్తాడు. ఆయన యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆయన యొక్క కాపుదల ఉండాలని ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మరి ప్రార్థనే మన శక్తి, మన బలము, మన సహాయము, మన విజయము, మన ఆధారము. మరి అలాంటి జీవితంలోని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, దేవుని యొక్క కాపుదల ప్రతి ఒక్కరు పొందుకొని ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించుకుంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.